హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మిస్టరీ బడి. మన ఛానల్లో స్టోరీస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే సబ్స్క్రైబర్స్ దేవుళ్ళందరికీ ఈ ప్రేతాత్మ భక్తుడి చిన్న కోరిక: మన దయ్యాల కుటుంబంలోకి చేరండి. అలాగే ఆ ప్రేతాత్మల చీకటి రహస్యాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందుగా భయపడాలంటే గంట సింబల్ని, ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ స్టోరీ యొక్క ప్రీవియస్ పార్ట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చూసేయండి. ప్రేతాత్మగా మారిన బొమ్మ అందరినీ భయపెట్టింది. సాత్వికకి ఆ బొమ్మలో ఉన్న ప్రేతాత్మ ఎలా ఆవహించిందో తెలియాలంటే ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు ఇదంతా నీకు ఎలా తెలుసని శిరీషని అడిగాను. అలా అడిగిన వెంటనే శిరీష నా తల మీద బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాను. సుమారు 1 గంట తర్వాత మెలకువ రావటంతో పైకి లేచి శిరీష, సాత్విక కోసం చూశాను. ఎవరూ కనిపించలేదు. ఇంట్లో నుండి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. భయంతోనే మెల్లగా లోపలికి వెళ్ళాను. కింద శిరీష రక్తపు మడుగులో చనిపోయి ఉంది. పక్కనే సాత్విక చేతిలో ఆ చేతబడి చేసిన మట్టి బొమ్మ ఉంది. నాకేం చేయాలో అర్థం కాక సాత్విక దగ్గర ఉన్న ఆ మట్టి బొమ్మను లాక్కుని పక్కకి విసిరేశాను. నేను చేసిన పనికి సాత్వికకి చాలా కోపం వచ్చింది. క్షణంలో నా 2 కళ్ళు చేతులు కదలకుండా అలాగే అయిపోయాయి. ఆ పక్కనే ఉన్న మట్టి బొమ్మను తీసుకొచ్చి నా ముఖం మీద పెట్టి చాలా భయంకరంగా ఏడవటం మొదలుపెట్టింది. నేను ఎన్నిసార్లు అడిగినా కూడా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా కోపంతో నన్ను చంపాలని ప్రయత్నిస్తూ ఉంది. ఆ రోజే నాకు అర్థమైంది నేను చనిపోతానని. వెంటనే పక్కనే ఉన్న కత్తితో నా చెయ్యిని గాయం చేసుకొని ఆ రక్తాన్ని ఆ మట్టి బొమ్మ మీద వేశాను. ఇల్లు మొత్తం భయంకరమైన శబ్దాలతో మారుమ్రోగింది. ఆ శబ్దాలకి ఇల్లు అంధకారంతో నిండిపోయి మనుషులు కూడా వెళ్ళలేనంతగా మారిపోయింది. ఇది జరిగిన కొన్ని రోజులకి ఊరి చివర అటువైపుగా వెళ్తున్న కొంతమందికి దుర్వాసన రావటం గమనించారు. ఎటువైపు నుండి వస్తుందో వాళ్ళకి అర్థం కాలేదు. పక్కనే పాడుబడిన ఇల్లైతే ఉంది. ఆ దుర్వాసన ఆ ఇంట్లో నుండే వస్తుందనుకున్నారు. కానీ ఏదో జంతువు చనిపోయి ఉండొచ్చు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. రోజులు గడిచే కొద్దీ ఆ దుర్వాసన ఊళ్ళోకి రావటం మొదలైంది. ఎక్కడి నుండో వస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. అంతకుముందు ఆ పాడుబడ్డ ఇంటి దగ్గర వచ్చిన ఆ దుర్వాసన గుర్తుకొచ్చి కొంతమంది కలిసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఆశ్చర్యం ఏమిటంటే పగలు మాత్రం మామూలుగా ఉంటే రాత్రి అయితే చాలు భరించలేనంత దుర్వాసన వస్తూ ఉండేది. అది ఎందువల్ల, ఎక్కడి నుండో వస్తుందో చూద్దామని ఆ ఇంటి దగ్గరికి వెళ్తే దట్టమైన పొదలతో, రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉంది. దగ్గరికి వెళ్ళే కొద్దీ దుర్వాసన మరింత భయంకరంగా మారింది. అందరూ కలిసి ఒకే మాట మీద అనుకొని ఆ ఇంటి ముందున్న ముళ్ళ కంపని తొలగించి గేటు దగ్గరికి వెళ్ళారు. టైం కూడా అర్ధరాత్రి 1 గంట. ఆ గేటు దగ్గర ఒక బొమ్మ అయితే కనిపించింది. దాన్ని ముట్టుకోకుండా లోపలికి వెళ్ళారు. తలుపులు మొత్తం చెదలు పట్టి స్టక్ అయిపోయాయి. ఒక్కసారిగా ఆ తలుపులను బలంగా నెట్టడంతో తెరుచుకున్నాయి. క్షణాల్లో ఎవరో ఒక పాప ఏడుస్తూ పరిగెత్తినట్టు ఒక నీడలాంటి ఆకారం కనిపించటంతో అందరిలో భయం మొదలైంది. కొంచెం సేపు ఆగిన తరువాత ఆ వాసన రావటం ఆగిపోయింది. అక్కడ జరిగింది ఎవరికీ ఏం అర్థం కాలేదు. అక్కడక్కడ ఎముకలు పడి ఉన్నాయి. అక్కడున్న వారందరికీ భయం మొదలైంది. ఎందుకంటే ఆ ఇల్లు గోపాల్ది. అతని భార్య శిరీష, వాళ్ళ కూతురు సాత్విక. గోపాల్, శిరీష ఇద్దరు భయంకరమైన ప్రేతాత్మలతో సావాసం చేసే రాక్షసులు. వాళ్ళిద్దరి గురించి ఊళ్ళో ఉన్న కొంతమంది మాత్రమే తెలుసు. చాలాసార్లు గోపాల్ ఎప్పుడూ కూడా అర్ధరాత్రికి ఇంటికి వస్తూ ఉండేవాడు. కానీ దాని గురించి ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. గోపాల్ ఎప్పుడు ఇలా రావటంతో ఊళ్ళో ఉన్న వ్యక్తులు నిలదీసి అడగటంతో చాలా భయపడిపోయాడు. గోపాల్ అయితే ఎవరితో ఏం మాట్లాడకుండా వెళ్ళేవాడు. కొన్ని రోజుల తర్వాత ఊరి చివర పాడుబడ్డ ఇల్లైతే ఉంది. ఇక ఆ ఇంట్లోకి వెళ్ళి సహజీవనం చేయటం మొదలుపెట్టాడు. ఇక ఎవరూ కూడా గోపాల్ని ఎదురు తిరిగి అడగలేదు. ఒకరోజు అర్ధరాత్రి ఊరి చివర ఉన్న ఆ పాడుబడ్డ ఇంట్లో నుండి భయంకరమైన అరుపులు రావటంతో ఊళ్ళో ఉన్న అందరూ భయపడిపోయారు. ఆ గోపాల్ ఏదో చేస్తున్నాడని
అందరికీ అనుమానం మొదలైంది. ఇక అప్పుడే అదే టయానికి గోపాల్ ఊరి పొలిమేర నుండి ఊళ్ళోకి రావటం అందరూ గమనించారు. అతని దగ్గర ఎలాంటి వస్తువులు లేవు. ఈ టైంలో ఎక్కడి నుండి వస్తున్నావని అడిగితే సిటీ నుండి పనిచేసి వస్తున్నా, ఈరోజు కొంచెం లేట్ అయిందని వాళ్ళతో చెప్పాడు. ఇక ఆ మాటకి వాళ్ళు కూడా తిరిగి ఏం మాట్లాడలేదు. వెంటనే గోపాల్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎన్ని మాటలు చెప్పినా గోపాల్ మీద అనుమానం మాత్రం పోవట్లేదు అందరికీ. అదే రోజు రాత్రి నలుగురు కలిసి గోపాల్ని వెంబడించారు. ఇంటి దాకా వెళ్ళారు. వెనకాలే వీళ్ళు రావటం గమనించిన గోపాల్ ఏమీ తెలియకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మనం ఈ ఊరి నుండి వెళ్ళిపోదాం, అందరం కూడా మనల్ని చాలా అనుమానంతో చూస్తున్నారు అని గోపాల్ శిరీషతో చెప్పటంతో అక్కడికి వచ్చిన ఆ నలుగురు గోపాల్ చెప్పిన మాటలు విని అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన కొంతసేపటికి గోపాల్ బయటకు వచ్చి చుట్టుపక్కల మొత్తం చూశాడు. ఎవరూ లేరని నిర్ధారించుకొని తలుపులు కిటికీలు మొత్తం మూసివేసి గోపాల్ శిరీష ఎదురుగా కూర్చొని ఇలా చెప్పాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళకి మన మీద అనుమానం రావటంతో నా వెనకాలే నలుగురు వచ్చారు. వాళ్ళని గమనించటం చాలా మంచి పని అయింది. ఏది ఏమైనా ఆ నలుగురిని మాత్రం ప్రేతాత్మలకి బలి ఇవ్వాల్సిందే, ఊరు మొత్తాన్ని భయం పుట్టించాల్సిందే అని గోపాల్ శిరీషతో చెప్పాడు. దానికి శిరీష కూడా సరేనని చెప్పటంతో ఇద్దరూ కలిసి గారాల కూతురైన సాత్విక దగ్గరికి వెళ్ళారు. మేము చేసే ఈ ప్రయత్నంలో నీకు కూడా భాగముంది. ఆ ప్రేతాత్మలు ఏ సమయంలో ఎవరిని చంపుతాయో ఎవరికీ తెలీదు. ఇక 2 రోజుల్లో సాత్విక పుట్టినరోజు వస్తుంది. అదే మనకు సరైన సమయం. ఈ ప్రయత్నంలో మేమిద్దరం ఖచ్చితంగా చనిపోతాం. ఇక మిగిలింది చేయాల్సింది సాత్విక మాత్రమే. ఆ ప్రేతాత్మ సాత్వికను ఆవాహిస్తే ఊరు వల్లకాడైపోతుంది. అలా గోపాల్ శిరీష సాత్విక మధ్య జరిగిన మాటలు మనసులో పెట్టుకొని హాయిగా నిద్రపోయారు. చూస్తుండగానే సాత్విక పుట్టినరోజు రానే వచ్చింది. ఎప్పటిలాగే గోపాల్ పొద్దున్నే ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి అయ్యే వరకు ఉండి ఊరి పొలిమేర దగ్గరకు వచ్చేశాడు. సరిగ్గా టైం అర్ధరాత్రి 12 కావస్తుంది. వెంటనే ఆలస్యం చేయకుండా రోడ్డుకి అడ్డంగా మంటని ఏర్పాటు చేశాడు. పక్కనే ఉన్న పత్తి చేనులో బంకమట్టిని తీసుకొచ్చి బొమ్మలాగా తయారు చేశాడు. సంచిలోంచి పాత బట్టలు, తల వెంట్రుకలు బయటకు తీశాడు. అవి ఎవరివో కావు, సాత్వికవి, తన కూతురివి. క్షుద్రపూజ ప్రయోగం తన కూతురు మీదే చేసి ఆ ప్రేతాత్మలను ఆ బొమ్మలోకి పంపి దాని ద్వారా తన కూతురు శరీరంలోకి ఆవాహింపచేయాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆ బొమ్మను ఆ సంచిలోనే వేసుకొని ఇంటికి వచ్చేశాడు. జరిగింది మొత్తం తన భార్య శిరీషకి చెప్పాడు. ఆవాహించిన ప్రేతాత్మ ఆ మట్టి బొమ్మలోనే ఉంది. సమయం కోసం ఇద్దరు కూడా ఎదురు చూస్తూ ఉండగా ఒక్కసారిగా గోపాల్ ఉలిక్కిపడి పైకి లేచాడు. ఇక దాని తరువాత దారుణమైన సమస్యలు ఎదుర్కొని గోపాల్ శిరీష ఇద్దరు కూడా ఆ ప్రేతాత్మలకి బలైపోయారు. ఇటు కదల్లేక సాత్విక ఆ ఇంట్లోనే ప్రేతాత్మకు వశమైపోయింది. ఇక ఎవరైతే ఆ ఇంట్లోకి వెళతారో బతికి బయటకు రావటం కష్టమే. అలా ఈసారి కూడా ఆ నలుగురే ఆ ఇంట్లోకి వచ్చారు. ప్రేతాత్మగా మారిన సాత్విక ఒక మూలన కూర్చుని ఏడుస్తూ ఉంది. వాళ్లలో ఒకడు ఆ శబ్దం ఎక్కడి నుండే వస్తుందా అని ఇల్లు మొత్తం వెతుకుతుండగా అలమార పైన నల్లగా ఏదో ఆకారం కూర్చుండటం చూశాడు. అంతే, దాన్ని చూసిన మరుక్షణమే భయంతో బయటకు పరిగెత్తే లోపల కాళ్ళు 2 వెనక్కి తిరగటంతో ముందుకు పడిపోయాడు. తల గుమ్మానికి తగలటంతో స్పృహ కోల్పోయి అక్కడికక్కడే చనిపోయాడు. మిగతా 3 కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే అర్థమైంది వాళ్ళందరికీ గోపాల్ శిరీష ఇద్దరు కూడా భయంకరమైన చేతబడులు చేసి ఈ ఇంట్లోకి ఆవహించారు. కానీ ఇప్పుడు అవి మమ్మల్ని చంపేస్తాయి అని అందరూ అనుకున్నారు. అప్పుడే ఆ అలమేర మీద ఉన్న నల్లటి ఆకారం అంటే సాత్విక ప్రేతాత్మ కిందకి దిగి వాళ్ళ ముందుకు వచ్చి నుంచుంది. ఈ రోజుతో మా అమ్మ నాన్నల కోరిక నెరవేరుతుంది. అలాగే మీ చావులతో ఊళ్ళో ఉన్న అందరూ కూడా ప్రతి క్షణం చస్తూ బతుకుతూ ఉండాలి. ఆ మాటలకి 3 కూడా భయంతో వణికిపోయారు. సాత్విక ఒక్కసారిగా భయంకరంగా కేకలు వేయటంతో ఇల్లు మొత్తం ప్రకంపనలతో మోగింది. వాటి ధాటికి తట్టుకోలేక వీరి చెవుల నుండి రక్తం రావటంతో అందరూ ఒకేసారి గుమ్మం బయటకు కాలు పెట్టడంతో
ముందుకు వెళ్ళలేక అక్కడ పడిపోయారు. ఒక్కసారిగా వాళ్ళని లోపలికి ఈడ్చుకొని భయంకరమైన రోదనలతో సాత్విక వాళ్ళందరినీ ఆ ప్రేతాత్మలకి బలి చేసింది. కొన్ని రోజులకి చనిపోయిన వాళ్ళు ఊళ్ళో కనబడకపోవటం వల్ల అనుమానంతో మిగిలిన వారు కూడా భయపడిపోయారు. కానీ వాళ్ళు చనిపోయారన్న సంగతి ఎవరికీ తెలీదు. ఒకవేళ ఆ ఇంట్లోకి వెళ్తే మాత్రం వీళ్ళలాగే బలవుతారు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మళ్ళీ హారర్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్. బై ఫ్రెండ్స్.